బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్లో దారుణం జరిగింది. 21 ఏళ్ల ముస్కాన్ దారుణంగా చంపాడు జిమ్ ట్రైనర్. ముస్కాన్ ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. ముస్కాన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో దాడి చేసి పారిపోయాడు ఇమ్రాన్. ముస్కాన్ కేకలు విని హాస్పిటల్కు తరలించారు స్థానికులు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది ముస్కాన్. ఇమ్రాన్ను గాలిస్తూ ఉన్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. గతంలోనే ముస్కాన్ను వేధించాడు ఇమ్రాన్. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు స్థానికులని వాళ్ళందరినీ అడుగు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. ప్రేమించలేదు అనే కారణంతోనే చంపేశాడా? యాజ్ ఆఫ్ నౌ అవుననే మాట వినిపిస్తోంది అక్కడ. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా మాట్లాడుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణం ఇది. ఆమె 21 ఏళ్ల యువ మోడల్. ఆమె పేరు ముస్కాన్. ఆమె ఇంట్లో ఉంటోంది. ఆమె నివాసాలు గుర్తు తెరడి దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ముస్కాన్ను జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ హత్య చేశాడని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. రోజు రోజుకి మహిళలపై దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయా అంటే అవుననే మాట వినిపిస్తూ ఉంది. చాలామంది మహిళలు ప్రేమను చాలామంది మహిళలు ఇటు వీళ్ళ ప్రేమను నిరాకరించిందనో లేకపోతే ఒప్పుకోలేదనో చెప్పి కొంతమంది దుర్మార్గులు వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రేమోన్మాదులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ ప్రేమను తిరస్కరించినా, లేకపోతే వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళ వైపు కనీసం చూడకపోయినా, పట్టించుకోకపోయినా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆ యువకుల కోపానికి యువతులు బలైపోతూ ఉన్నారు. 21 ఏళ్ల మోడల్ ఆమె పేరు ముస్కాన్. ఆమె వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు, ఇవన్నీ వాడికి ఆ వ్యక్తికి చాలా క్లారిటీగా, ఒక విధంగా చెప్పంటే రెక్కి నిర్వహించిన సందర్భం. అయితే ఏ రోజైతే ఈ దారుణమైన ఘటన జరిగిందో ఆ టైంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని చెప్పి తెలుసుకున్నాడు. ముస్కాన్ ఒంటరిగా ఉందని చెప్పి గమనించిన వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ టైంలో ఆమె చేసిన ఆర్తనాదాలతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే ముస్కాన్ ఈ ఘటనకు సంబంధించి స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆమె లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఈ ఘాతుకానికి కారణమైన జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిందో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచే పరిచయం, ఎన్నాళ్ళుగా పరిచయం ఉందని చెప్పి వాళ్ళు వాకప్ చేస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ముస్కాన్ను వేధిస్తూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ముస్కాన్ను వేధిస్తూ ఉన్నాడు ఇమ్రాన్ అనేది ఆ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దారుణమైన ఘటన జరిగిన తర్వాత ఇమ్రాన్ పరారీలో ఉండడంతో పోలీసులు ప్రస్తుతం అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి అడిషనల్ డీసీపీ అభిషేక్ గుప్తా కూడా రియాక్ట్ అయ్యారు. ఎందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ పోలీసు ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. बहुत ही सैड इंसिडेंट हुआ है ये, कल रात की घटना है और हमारी जो है जिले की बहुत सारी टीमें, आई वुड से कि मोर देन 15 टीमें इस पूरे रात से लगी हुई है और हम लोग सस्पेक्ट के बहुत क्लोज हैं और जल्दी ही जो भी अपराधी है इसको बहुत जल्दी कानून के शिकंजे में लाया जाएगा। हम कितने बजे के आसपास? देखिए अभी काफी चीजें इन्वेस्टिगेशन का पार्ट है, ये रात की बात है, लेट इवनिंग कह सकते हैं इसको, ठीक है। बाकी डिटेल्स एक बार चीजें ऑन रिकॉर्ड आती है तो आपको बताते हैं। नहीं देखिए जो भी बातें सामने आ रही हैं कि दे वर नोन टू ईच अदर फॉर क्वाइट सम टाइम एंड दे यूज्ड टू मीट आल्सो, बट अगेन ज्यादा डिटेल अभी नहीं बता पाएंगे, एक बार इन्वेस्टिगेशन होने दीजिए। देखिए फुटेज वगैरह तो इन्वेस्टिगेशन का पार्ट है, वो सब अभी आपको नहीं दिखाई जा सकती। हम नहीं वही बता रहे हैं आपको कि अभी तक जो बातें सामने आ रही हैं कि शी वाज नोन टू, आई मीन कुछ नाम आ रहे हैं एक दो हमारे सामने जिनसे जानकारी थी और हमने सस्पेक्ट को आइडेंटिफाई రైట్. అది
పోలీసు ఉన్నతాధికారులు చెబుతోంది. ఘటన మీద స్థానికులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళేమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ये शाम को लगभग 7-7:30 बजे पता लगा। क्या पता लगा भाई? इस प्रकार यहाँ पर एक हमारी पड़ोस में रहने वाले एक परिवार था। 3 बहनें थी, एक भाई था, माँ थी, और उनको एक जिम ट्रेनर का लड़का था जो वहाँ पर लड़की जिम करने जाती थी। तो उसके जब यहाँ पर आई, घर पर आया लड़का, और वो लड़की अकेली थी, तो उसके पेट में चक्कू मारकर वो भाग गया। और उसके बाद यहाँ पर पड़ोसियों ने 100 नंबर पर कॉल किया और उसको हॉस्पिटल ले गए, जहाँ पर रास्ते में हॉस्पिटल में उसकी मौत हो गई। और हम तो सबसे यही कहते हैं कि इन तरह की मानसिकता के लोगों को जो इस प्रकार का काम करते हैं, और ये लोग कभी भी बाज नहीं सकते। रोज ही इनका आए दिन ये समाचार सुनने को मिलता है, और हमारे पूरे परिवार का, हमारे क्षेत्रवासियों में काफी रोष है। और दिल्ली पुलिस ने कल से ही अपना काम जो कर रही है, और आगे भी उसको पकड़ने का काम भी वो जारी रखी हुई है, और अवश्य ही वो पकड़ा जाएगा, और उसको जो सजा कानून के तहत मिलनी है उससे ज्यादा ही मिलेगी, यही चाहते हैं। రైట్, అది స్థానికులు చెబుతూ ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న సందర్భం. ఎందుకంటే ఒక పరిచయం ఇష్టం అమ్మాయి, మహా అయితే 21 ఏళ్ళ అమ్మాయి, అంతే కదా. పరిచయం లేకపోతే పరిచయం విషయం పక్కన పెడతా, పరిచయం ఉందో లేదో వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ ప్రేమను యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తారా? ఇది యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆ కుటుంబం కూడా ఒకటే కోరుకుంటోంది, ముస్కాన్ను దారుణంగా చంపేసిన వ్యక్తిని మాత్రం విడిచిపెట్టద్దు, మాకు తగిన న్యాయం చేయాలి అంటూ కూడా ఆ కుటుంబం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరుగుతోంది. మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతోంది అక్కడికి చేరుకున్న పోలీసులు. కానీ అక్కడ అమ్మాయి ఆర్తనాదాలు చేస్తున్న సందర్భంలో ఎవరు అక్కడికి చేరుకోలేదా? చేరుకున్న తర్వాత కాపాడే ప్రయత్నం చేయలేదా? కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడా? ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ ఘటనకి కారణం గురించి మాట్లాడుకుంటే కేవలం ప్రేమనా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రస్తుతం పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.